హలో అందరికీ పరభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హాయ్ చెప్పు. హ్యాపీ ఉగాది. ఇవైతే పచ్చట్లో వేయడానికి ఇంకా కొంచెమే వేసుకుంటాం కాబట్టి కొన్ని తీసుకొచ్చిండు. వేసి సోంపు పోలలలో వేయడానికి బెల్లము, మైదాపిండి, పాల ప్యాకెట్ అయితే టీ పెట్టుకోవడానికి, ఇంకా శనగపప్పు, ఇది ఇంకా పూజ చేసుకోవడానికి అయితే గంధం లేకుండే గంధము. కన్నమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చారే? షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నావు? అమ్మ మా ఆయన గారు వచ్చేసి తోరణాలు అయితే కడతలేడు. ఫస్ట్ ఉంటాయి కదా పాతవి, ఇంకా అవి అయితే తీసేసి కొత్త అయితే కట్టుకోవాలి. తీసేస్తుంది కాదు, నువ్వు వేస్తుండంట. దోళ్ళు తోరణాలు ఇస్తుము అంట. అమ్మగాడైతే లాగేస్తున్నాడు. రెడీ అయినవా? అమ్మ పాత డ్రెస్సే కదని అది కొత్తదా? ఇంకా ఆల్రెడీ ఒక దానికైతే కట్టేసిండు, ఇంకొక దానికైతే తోరణాలు కడుతున్నాడు. ఇంకొక దానికి ఈయన ఊర్లో ఉంటాయి అయితే సొప్ప పుల్లలతోటి తోరణాలు అయితే కుచ్చుతుండే. ఇంకా ఇక్కడైతే వాటి కాడలతోటే తోరణాలు అయితే కుచ్చుతున్నాము. ఊర్లో ఉంటే మంచి చొప్ప పుల్ల పెట్టి కుచ్చుతుండే, ఇంకా ఇక్కడైతే ఇంకా లేదు కాబట్టి ఇట్లా గుచ్చుతుండు. ఇవి కట్టడం వల్ల అయితే పండగ అనే ఫీల్ అయితే ఫుల్ఫిల్ ఉంటుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇవైతే కట్టేసినాం, పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూలలు అయితే వేసుకోవాలి. పప్పు అయితే ఉడకబెడుతున్నాను పూలకు. అయితే ఉగాది పచ్చడికు ప్రిపేర్ చేస్తున్నాము. ఏమేమి కావాలి ఏంటి మేము ఎట్లా చేస్తామో చూపిస్తున్నాను. ఇంకా కొంచెమే వేస్తున్నాం కాబట్టి కొన్ని తీసుకున్నాము. పుట్నాలు, కొబ్బెర, సోంపు, ఇదేమంటారే నవ్వత్తు, వేపపూత. మా ఆయన అయితే అక్కడ మామిడికాయ అయితే కోస్తుండు. ఏంది ధనియాల పొడి ఉండదు, ఇది కూర అనుకుంటున్నావు అనే. వచ్చేసి బెల్లం, ఇక్కడ పచ్చడి కావాలి. ఇక్కడ వచ్చేసి చింతపండు పచ్చడి కోసము. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా పూలల కోసం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇంకా తురిమి మిక్సీలో అయితే వేసుకోవాలి, లేదంటే ఇంకా మిక్సీ కూడా విరిగిపోతుంది. ఇప్పుడు లేచింది మంచిగా కదా చింటూ? అవునా? ఓం తింటున్నావు? చూపి, ఓం తింటున్నావు? వంట తింటున్నావా? వద్దా? హలో రా బంగారీ, హలో రా, హాయ్. కింద పడ్డావా? ఇక్కడ చూడు. ఉడికిపోయింది. ఇక్కడ ఇంకా పప్పు ఉడికిన వాటర్ అయితే ఉంటాయి కదా, పప్పు ఉడికిపోయిన వాటర్ తోటి ఇంకా చార్జ్ చేయాలి. ఇక్కడైతే ఇంకా పోలేల కోసం అనేసి పిండి అయితే తడిపి పెట్టుకున్నాను. ఇది నానడానికి ఇంకా 1/2 అవర్ అయితే టైం పడుతుంది. ఇంకా అంతలోపు మనం పప్పు ఉంటుంది కదా, ఇంకా పప్పు అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. పప్పు మిక్సీకి వేసే ముందు అయితే ఇంకా ఇలాచీ పౌడర్ అన్నా, లేదంటే ఇంకా మేమైతే సోంపు వేసుకుంటాము.
సోంపు ఇంకా బెల్లం తురిమి ఇంకా రెండు అయితే ఒకే దగ్గర మిక్సీ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. సోంపు ఇంకా బెల్లం రెండు అయితే ఒక దగ్గర వేసుకొని ఇంకా కలిపేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. పట్టేసుకున్నాను. పప్పు పట్టుకునే లోపు ఇంకా పిండి కూడా నానిపోయింది. పోలేలు అండ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దేవునికి పెట్టేయాలి. ఇదైతే మధ్యాహ్నంలోకి ఇంకా కట్టు చారు చేసేసిన, అంటే పప్పు ఉడకబెట్టిన వాటర్ పక్కకైతే తీసి పెట్టినాం కదా, ఇంకా దాంతో అయితే చారు అయితే వేసేసిన. ఇక్కడ వచ్చేసి రైస్. ఇప్పుడైతే తినేయడమే ఇంకా అయిన తర్వాత. ఇది మా ఉగాది పండుగ సెలబ్రేషన్. అయితే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఒకసారి హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్.